Are there any questions about this topic? You can say. దీనిపైన ఏమైనా సందేహం ఉన్నదా? దీనిపైన ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఎరాంచేలు ఉన్నదా? ఒకవేళ ఇతర దేవతలు మరి భగవంతుడికి మనం వేరే చేసాం కదా, దీనిపైన మీకు ఏమైనా సందేహం ఉన్నదా? Or comments. You can make a comment. You can disagree with me. Prabhu, I disagree. You want to challenge me? It's okay. మీరు మౌనంగా ఉంటే మీకు అర్థం అవ్వలేదని చెప్పుకోవడం, అర్థమైందని తెలియకుంటుంది. అందుకే ఏదో ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పాలి. ఏదైనా వేరియేషన్స్ ఎక్కడైనా సందేహం ఉంటే మంచి అవకాశం కాబట్టి అడగొచ్చు. మనకి సందేహం ఉంటే. He has one comment. రండి బాబు, ముందుకు రండి. వెరీ గుడ్. లెట్ హిమ్ క్లాప్స్ టు హిమ్. At least one person is come out. Shit. అడగండి. Lord Shiva and Krishna both are equal. You are saying or Krishna and Shiva. ఇద్దరు ఒకటేనా? శివకేశవుడు ఒకటేనా అడుగుతున్నారా మీరు? ఒకటే అన్న ఒకటే కదా. ఒకటే. కూర్చో. He's saying that Lord Shiva and Krishna both are same. Shiva Krishna is same. That is coming his idea, but what is his evidence? What is the Shastric evidence? Because we don't speak from our own mind. We should always speak from Shastra. Vedika authority. అతను చెప్తున్నారు ఏంటంటే శివకేశవులు ఇద్దరు ఒకటే అన్నానికి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉన్నదా? అంటే మీరు ఎక్కడ చదివేరా? మీ స్క్రిప్చర్స్ అయినా గీత, భాగవతం, రామాయణం, వేదం, వేదాంతం, ఉపనిషత్తులు ఏమైనా చదివేరా? అంటే మనం చెప్పేది ఓన్లీ మనం ఏదో విని చెప్పడం కాకుండాను చదివేరా, తెలుసుకున్నారా, ఎవరైనా మీకు చెప్పారా ఈ విధానంగా అని చెప్తే ప్రూఫ్ ఉండాలి ఏదైనా. అదే ఇప్పుడు శివకేశవులకి ఖచ్చితంగా వేరియేషన్ ఉన్నది. ఆ వేరియేషన్ ఏంటని చెప్పేసి చాలామందికి ఇప్పుడు విన్నారు. మీరు ఇప్పుడు వచ్చారేమో తెలియదు కానీ ఇప్పుడు వచ్చారండి, ముందు నుంచి ఉన్నారా? సో శివకేశవుల తల్లి తత్వాన్ని ప్రజెంట్ చేశారు. సో హీ నాట్ లిజన్, హీ కేమ్ జస్ట్ నౌ. He just came just now. Okay. సో అందుకే మీరు ప్రశ్నించారు. సో శివకేశవులు ఏంటి అనేది ప్రజెంటేషన్ ఆల్రెడీ చేశారు మహాదేవులు. సో ప్రభువు చేశారు. సో మహాదేవులు ఎవరు, కృష్ణుడు ఎవరు, కానీ భిన్నం ఉన్నది. ఏ ప్రకారంగా భిన్నం ఉన్నది, ఏ ప్రకారంగా తేడా ఉన్నది అని చెప్పేసి చెప్పారు ఆల్రెడీ. సో అది వినుంటే మీకు బహుశా ఈ క్వశ్చన్స్ ఎరైజ్ అవ్వబోదును. కానీ ఉన్నది తేడా ఏమున్నదంటే అంటే జస్ట్ 2 minutes చెప్పేసి సేమ్ ఆన్సర్. Okay. కృష్ణుడు తన తాలూకా రైట్ హ్యాండ్ నుంచి మహాదేవుని సృష్టించాడు. మీరు ఎప్పుడైనా అడగండి, ఎవరికైనా అడగండి, మహాదేవుల తరగ జన్మం ఏంటి, మహాదేవులు ఎలాగ వచ్చారు, ప్రకటమయ్యారు, తెలుసుకోండి. ఇప్పుడు మీరు ఎలాగ జన్మించారంటే మీ అమ్మ నాన్న పేరు చెప్తారు. లేదంటే హాస్పిటల్లోనే నేను పుట్టాను, లేకపోతే పలానా దేశంలో పుట్టాను, పలానా ఊళ్ళో పుట్టాను, పలానా సమయంలో పుట్టాను అని ఉంటుంది పుట్టుక. అలాగే మహాదేవులు పుట్టుక ఎక్కడ మనం చెప్పేస్తే అవదు. శివకేశవులు ఒకటే అని చెప్పి వెరీ గుడ్, మంచిదే, భిన్నం చూడకూడదు, ఇద్దరు ఒకటే. కానీ అయితే మహాదేవులు ఎలాగ పుట్టారు, మీ తండ్రి మీరు ఒకటే అంటే మంచిదే. నా ఫాదర్ మీకు డొనేషన్కి వచ్చాను, నేను 100 రూపాయలు అడిగాను, మీరు నాన్నగారు ఇచ్చారు, నాన్నగారు నేను ఒకటేనండి, ఎవరిచ్చినా ఒకటే అంటాం మనం, అంతే కదా. కానీ నాన్న ఇచ్చినా నేను ఇచ్చినా ఒకటేనండి, మీకు ఇచ్చారు కదండి, వెళ్ళండి అంటారు నేను ఒక డొనేషన్కి వస్తే. అలాగే మీరు నాన్న పదవి నాన్నదే, మీ పదవి మీదే, అంతే కదా. నాన్న మీరు ఒకటే అయిపోతారేంటి? ఈవెంతో డొనేషన్ రంగంలో వస్తే మా నాన్న ఇచ్చారు, మేమిద్దరం ఒకటే అండి, నాన్న నేను ఒకటే అంటాం, ఎవరిచ్చినా పర్వాలేదు అంటాం. అలాగని నాన్న మీరు ఒకటే ఎవరు. సో ఆ విధానంగా తేడాయే మహాదేవులు, కేశవులు. శివకేశవులు ఒకటే, కానీ భిన్నం ఏంటి? కృష్ణుడి నుంచి మహాదేవులు వచ్చారు. కృష్ణుడే స్వయంగా మహాదేవుల్ని ప్రకటన చేశారు. రైట్ హెడ్ నుంచి, లెఫ్ట్ నుంచి రాధారాణిని, మరి తన శరీరం నుంచి ఏకాదశిని అని ముందు క్లాస్ మనం డిప్రెషన్ చేసాం. సో అందుకే ఈ విధానంగా ఒకటి, శివకేశవులు ఒకటే, మీ నాన్న మీరు ఒకటే, ఎవరు డొనేషన్ ఇచ్చినా పర్లేదు, ఎవరు పూజ చేసినా పర్వాలేదు, ఎవరి ఇంట్లోని తలుపు తీసినా పర్వాలేదు, ఆ విధానంగా ఒకటే. కానీ ఖచ్చితంగా నాన్నే, మీరే. అలాగే శివకేశవులు అభిన్నమే, కానీ శివుడు శివుడే, కేశవుడే. కేశవుల నుంచి శివుడు వచ్చారు, కానీ శివుడి నుంచి కేశవుడు రాలేదు. మీ నాన్న నుంచి మీరు వచ్చారు, కానీ మీరు నుంచి నాన్న రాలేదు. సో అదే భేదం. ఈజ్ దర్ ఎనీ డౌట్? ఇంకా ఏమైనా కావాలంటే బోల్డ్ ఉన్నాయి శ్లోకాలు స్పిరిచువల్ ప్రకారంగా, నేను ఎగ్జాంపుల్ నార్మల్గా ఇచ్చాను. సో శివకేశవులు మీరు అభిన్న తత్వం చెప్తున్నారు, అది మంచిదే. మహాదేవులు అంత సేవ కృష్ణుడికి ఇంకెవరు చేయరు.
చేయలేరు కూడాను. నిరంతరంగా అంత స్మరిస్తారు. మహాదేవులు ఎవరిని స్మరిస్తున్నారు? నిరంతరంగా ధ్యానంలో ఉన్నారు. అతను ఎవరిని స్మరిస్తున్నారు? స్వయంగా మహాదేవులే పార్వతికి చెప్తున్నారు, మీరు ఎవరు ధ్యానం చేస్తున్నారు ఎంతసేపు? ఇదంతా అయ్యింది ఇప్పుడు డిస్కషన్. సో అది విన్నారు. పార్వతికి చెప్తున్నారు, విష్ణు ఆరాధన సర్వపరహ, అన్నిటికంటే శ్రేష్టమైనది విష్ణు ఆరాధన అని చెప్పేసి మహాదేవులు చెప్తున్నారు. ఆ మహాదేవులు స్వయంగా విష్ణుని ఆరాధిస్తున్నారు. సో అందుకే ఒకటి అనొచ్చు, కానీ తత్వ ప్రకారంగా భిన్నం. నానాయ్ కొడుకు కొడుకే. సో ఆ విధానంగా భిన్నము. మన మనసులోని హృదయంలోని శివుడిని ఉంచొచ్చు, కానీ కొడుకు విధానంగా ఉంచవచ్చు. తండ్రి పదవి కృష్ణుడిదే. సో తండ్రి పితాహమస్య జగతో మాతా ధాత పితామహం వేద్యం ఓంకార వృక్షాం విజురే వచ్చారు. సో తండ్రి ఈ జగతానికి అందరూ ఈ దేవతలకి అందరికీ కూడా తండ్రి ఒకలే. అది శ్రీకృష్ణుడు, విష్ణుతత్వము, భగవంతుడు. అది తెలుసుకోండి. సో అటువంటి భగవంతుడిని మనం పూజిస్తే మనం జన్మము మృత్యు నుంచి బయటికి రాగలం. మోక్షం ముక్తి దదాతి ఇది ముకుంద. వాస్తవంగా ఒక వ్యక్తికి ముక్తి కావాలి. ముక్తి అంటే ఏంటి? జన్మము త్రాయి, దుఃఖము త్రాయి, కష్టము త్రాయి, అన్నిటి నుంచి త్రాయపడాలంటే దుఃఖము నుంచి, కష్టం నుంచి, వృద్ధాపం నుంచి, జన్మము నుంచి, మృత్యు నుంచి, అన్నిటి నుంచి త్రాయి చేయాలంటే ఒకటి ఎవరు? ముకుంద. ముక్తి దదాతి ఇది ముకుంద. అన్నిటికీ ముక్తి చేయడానికి కేవలం ముకుందుడే మనకి చేస్తారు. కానీ మహాదేవులు పూజించడం వల్ల మనకి లాభమే, కానీ ముక్తిని ప్రసాదించలేరు. ఎప్పుడైనా చెప్పారా ముక్తి ప్రసాదించారని చెప్పేసి మహాదేవులు? కాశీ క్షేత్రము పుణ్యక్షేత్రము, మోక్షక్షేత్రం అంటారు కాశీ ఎందుకు మోక్షక్షేత్రం అయ్యింది చెప్పండి? కాశీలోని ఎవరు చనిపోతే వాళ్ళు ముక్తి పొందుతారని చెప్పేసి ఉన్నది మనకి శాస్త్రంలోని. కాశీ ఎందుకు మోక్షక్షేత్రం అయిందంటే కాశీలోని చనిపోయిన ముందు మహాదేవులు తెలుసుకుంటారు ఇతను ఇప్పుడు చనిపోతారని చెప్పేసి. అతనికి తెలిసి, మనకు తెలియదు కానీ మహాదేవులు తెలుస్తుంది ఇతను చనిపోతారని చెప్పేసి. మహాదేవులు అతని దగ్గరికి వెళ్ళి తన చెవులోని నారాయణ 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 అని స్మరిస్తారట. చనిపోయిన ముందు ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెవులోని మహాదేవులు స్వయంగా నారాయణ అని చెప్పేసి చెప్తారట. ఆ నామంతోని ఆ క్షేత్రంలో చనిపోయిన వ్యక్తి మోక్షం పొందుతాడు. కాశీలోని ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయే ముందు స్వయంగా మహాదేవులు వెళ్ళి వాడి చెవులోని నారాయణ అంటారట. అందుకే వాడు ఆ నారాయణ స్మరణం, నారాయణ వినడంతో వాడు మోక్షం పొందుతాడు. కానీ కాశీ క్షేత్రంలో మోక్షం పొందరు. శివుడు ఎవరి పేరు ఎత్తడం వల్ల మోక్షం పొందేరు అతను, అది తెలుసుకోవాలి మనం. చాలామంది కాశీ క్షేత్రం మోక్ష క్షేత్రము, కాశీకి వెళ్ళిపోతాం మనం భజన చేద్దాం అంటారు. లేదు, కాశీ క్షేత్రము ఎందుకు మోక్ష క్షేత్రం అంటే మహాదేవులు స్వయంగాను ఆ చనిపోయిన ముందు అతని చెవులని నారాయణ అంటారు కాబట్టి మోక్షం పొందుతారు. ఇంకెవరిదైనా ఉన్నదా? Can I give one praman for him also? Vishnu, Brahma, Mahesh, right? Trimurti. They are never fighting. They are never competing. Now let me finish first. There are so many evidences in Veda, Purana, Itihasas, Mahabharata, Srimad Bhagavatam, Bhagavad Gita, where Krishna says himself, Vishnu himself, Krishna says, Mata paratanam nanyat kinchiranastida nanjai. There's no truth superior to me. Everything rests upon me as pearls are strung on a thread. Ishvara Parama Krishna, Sachidananda Vigraha, Anadi Adi Govinda, Sarva Karana Karanam, Brahma Samhita, Lord Brahma himself is saying. And Mahadev is also telling Parvati, Vishnu Aradhanam Param. So he's meditating on Vishnu, right? They're not in competition. The gods are not in competition. Brahma and Shiva are servants of Vishnu. Vishnu says, I'm supreme. Shiva never says, I'm supreme over Vishnu. You'll never find in any Shastra where Shivaji is saying, I am supreme. He's meditating on Vishnu. Parvati asks, who are you meditating on? He says, I'm meditating on Vishnu, right? So Vishnu is his Devata, his Lord, his Ishtadev. And one other thing, there's no harm in worshipping Shiva, right? He says, Nanyat Paratanam Devi, Tadiyanam Samarchanam. Mahadev says to Devi, Parvati, better than worship of Vishnu. Actually he's saying, if you worship me, Mahadev, this is better than worshipping Vishnu because I am Tadiya, I am dear to Vishnu.
If we worship the pure Vaishnavas, if we worship Mahadev as a Vaishnav, Vaishnavanam Yata Shambhu, then Shivaji will accept our worship. But if we worship Shivaji as the independent Lord, Shiva will never accept that worship. He will not be pleased. Do you understand? You better explain. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన మంచి విషయం, బ్రహ్మ చెప్తున్నారేంటి, ఇప్పుడు మహాదేవులు ఏం చెప్తున్నారు, ఎవరు ఏం చెప్తున్నారని అనుకున్నారు. బ్రహ్మ స్వయంగా, బ్రహ్మ అని తెలుసు కదా, ఎవరికి 4 తలకాయలు ఉంటాయి. వేదం ఎవరికైతే మొట్టమొదటిగా భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పారో ఆ వేదాలని రచించారు. అక్కడ ఉన్నది విగ్రహం బ్రహ్మ. సో బ్రహ్మ ఏం చెప్పారంటే, ఈశ్వర పరమకృష్ణ, ఈశ్వరుడు ఎవరు, పరమకృష్ణుడు, పరమేశ్వరుడు ఎవరు, కృష్ణుడు, సచ్చిదానంద విగ్రహం. అటువంటి రూపం ఏంటిది, సచ్చిదానంద విగ్రహం. అనాది రాదిర్ గోవింద, అతను అనాదికి కూడాను ఆది, అనాది అంటే చాలా ఓల్డ్, అతను కూడాను ఆది, అనాది ఆది, సర్వకారణ కారణం, అన్ని కారణానికి కారణం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పేసి బ్రహ్మ చెప్తున్నారు. బ్రహ్మ ఈశ్వర పరమకృష్ణ, పరమ భగవంతుడు ఎవరు, శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పేసి బ్రహ్మ చెప్తారు. మరి మహాదేవుని ఏం చెప్తున్నారు, ఆరాధననాం విష్ణురు ఆరాధన సర్వపర, అన్ని హే దేవి నువ్వు నన్ను ఆరాధించదు కన్నాను, నువ్వు శ్రీకృష్ణుని ఆరాధిస్తే ఇంకా శ్రేష్టము అని చెప్పేసి పార్వతికి స్వయంగా మహాదేవుడు చెప్తాను. మనం ఈ చెప్పిన మాట వాళ్ళు చెప్పిన మాట కాదు, ఏదో చెప్పుడు మాటలు కాదు. ఎవరైతే మనం పూజిస్తున్నామో, ఎవరికైతే పూజిస్తున్నామో అతనే స్వయంగా చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారనేది మనకు ప్రూఫ్ ఉన్నది. ఎవరు చెప్తున్నారు, మామూలు ఆర్డినరీ పర్సన్స్ కాదు. పార్వతికి తన తొళ్ళ మీద కూర్చోబెట్టి చెప్తున్నారు, హే పార్వతి నన్ను ఆరాధన కన్నాను, నువ్వు విష్ణు ఆరాధన చేస్తే సర్వపరః తద్యానాం సమర్చితం, విష్ణుకి రిలేటెడ్గా ఎవరిని నువ్వు ఆరాధించినవడనో అది శ్రేష్టమే అని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకే విష్ణును ఆరాధన సర్వశ్రేష్టము, విష్ణు ఆరాధన సర్వశ్రేష్టం. ఓకే, విష్ణుకి సంబంధించిన ఏ వస్తువులైనా అది శ్రేష్టం అయిపోతుందట మహాదేవులు చెప్తున్నారు. ఇదే పెద్ద ఆశ్చర్యమైన విషయం. తదియ సమర్చిత, విష్ణు ఆరాధన శ్రేష్టమే, నో డౌట్ అబౌట్ దట్. కానీ విష్ణుతో సంబంధించిన ఏ వస్తువు కూడాను అది కూడాను ఏంటైపోతుంది, గ్రేట్ఫుల్ అయిపోతుంది, అది కూడా శ్రేష్టం అయిపోతుంది, అది కూడా సర్వోత్కృష్టం అయిపోతుంది అని చెప్పేసి మహాదేవులు పార్వతి చెప్తున్నారు. సో అందుకే నువ్వు కూడాను అటువంటి విష్ణుని ఆరాధించు, నువ్వు కూడా శ్రేష్టం అయిపోతావు అంటున్నారు. అర్థమైందా? నువ్వు నన్ను వర్షిప్ చేయకుండాను విష్ణుని వర్షిప్ చేయి, పూజించు, నువ్వు కూడా శ్రేష్టం అయిపోతావు అని మహాదేవులు చెప్తాను. మరి కృష్ణుని ఇక్కడ ఏం చెప్తారు, మత పరతర నాణ్య కించిదస్ ధనంజయ మై సర్వవిధం ప్రోత్తం సూత్రిగణ మణిగణ ఇవ, నాకంట సరి సమానంగా ఎవరు లేరు కృష్ణుడు అంటారు. ఇక్కడ ఏమంటున్నారు, బ్రహ్మ భగవంతుడు కృష్ణుడు, శివుడు ఏమంటున్నారు ఆరాధన కంటే శ్రేష్టం విష్ణు. కానీ కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నారు, నాకంట సరి సమానం ఎవరు లేరు, నాకంట పైన ఎవరు లేరు, అందరూ నా కిందే సర్వెంట్స్ అని చెప్తున్నారు. ఇది ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వం చెప్తున్నాను నేను. బ్రహ్మ ఏం చెప్పారు, మహేశ్వరుడు ఏం చెప్పారు, విష్ణు ఏం చెప్తున్నారు. విష్ణు ఏం చెప్తున్నారు, నాకంట పైన అని ఎవరు లేరు. మరి కొన్ని పైన లేరు, మీతో సరిసమానంగా ఉన్నారా, మతః పరతర నాణ్యత్, నాతో సరిసమానం కూడా ఎవరు లేరు, నాకంట పైన కూడా ఎవరు లేరు అని చెప్పేసి స్వయంగా కృష్ణుడు చెప్తున్నారు భగవద్గీతను. చదవండి. సో ఇది భగవతత్వం. విష్ణు భగవంతుడికి లెట్ హిమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, హి సేయింగ్ దట్ Mahadev is come out from the Lord Vishnu. Right. So Lord Vishnu, how he come? Is Krishna how he come? Everybody have Krishna, a okay. yes. Everybody have a mother and father. Good question. Very good. Krishna is unborn. He has no mother, no father. In Leela and Vrindavan, he has Mother Yashoda and Nanda Baba. But really, the Supreme Lord has no cause. He's the cause of everything. Anadya Adya Govinda Sarvakarana Karanam. He's the cause of everything, but nothing is his cause. Nothing causes. He's eternally existent. So he causes everything. He causes Mahadev, Brahma, all of us, Jivas, right? Devaraj Indra, Ganesh, Kartikeya, all the demigods.
He's manifesting, he's creating, but he was always in existence. He never manifests. He never has a mother and father. ఓకే, భగవంతుడికి ఎవరు సృష్టించలేదు, భగవంతుడికి ఎవరు కనలేదు. ఇవేందో రామ కృష్ణగా భగవంతుడు పుట్టినా కూడాను మనలాగా గర్భంలో 9 నెలలు ఉండి పుట్టలేదు. మీరు చూడండి, భాగవతంలోని కృష్ణుడు ఎలాగ పుట్టారు, యశోద దగ్గర, దేవకి దగ్గర, కైకేయి దగ్గర రాముడు ఎలాగ పుట్టారు తెలుసుకోండి, చదవండి చరిత్ర. మనలాగా 9 నెలలు రాముడు కృష్ణుడు గర్భంలో ఉండి, గర్భం నుంచి దానికి ఏమంటారు, డెలివరీకి ఏమంటారు, ప్రసవం అవ్వలేదు. మనం ఎలాగ ప్రసవం అయ్యేమో అలాగ ప్రసవం అవ్వలేదు. ఎవరు? కృష్ణుడు రాముడు. వాళ్ళకి జన్మించిన అతనే కారణ జన్మలు, అతనే అందరికీ సృష్టించారు, కానీ అతనికి సృష్టి ఎవరు చేయలేరు. భగవంతుడి జగతానికి సృష్టించారు, బ్రహ్మాది ఇంద్రాది దేవతల్ని కూడా సృష్టించారు భగవంతుడు. కానీ భగవంతుడి పేరు ఒకటి అజన్మ, తెలుసా? అజన్మ. అజ అంటే అతను జన్మలించలేదు, అజన్మ, అతనికి జన్మము ఎవరు ఇవ్వలేరు. అతని పేరు అజ అంటే తనకి మృత్యు లేదు, అతనికి జన్మము లేదు. మామూలుగా జీవుల్లాగా దేవతల్లాగా జన్మ మృత్యు లేదు. బ్రహ్మ కూడా మృత్యు ఉన్నది, అది ఎన్ని ఇయర్స్ తర్వాత అనేది రాసి ఉన్నది. ఓకే, ఇంద్రుడు కూడాను మృత్యు ఉన్నది. ఎంతమంది ఇంద్రులు వచ్చారో, ఎంతమంది ఇంద్రులు చనిపోయారు, ఎంతమంది బ్రహ్మ, స్వయంగా బ్రహ్మ, ఇది చెప్పకూడదు ఇంత భారీ సభలోని, బ్రహ్మ ఒక చిన్న తప్పు పని చేశాడు. అది నేను చెప్పను ఓపెన్గా, ఇది శాస్త్రం చాలా రహస్యమైనది. చిన్న తప్పు చేయడం వల్ల బ్రహ్మ తను ఈ ప్రపంచంలోని నేను పెద్ద అని అంటున్నారు. నాకు భగవంతుడి తర్వాత సెకండ్ నేను, నన్నే సృష్టించారు భగవంతుడు. నేను సృష్టికి కర్తని, నేను బ్రహ్మ సృష్టికర్త అంటారు. నేను తప్పు పని చేయడం అని షేమై బ్రహ్మ స్వయంగా శరీరం విడిచిపెట్టేసేది. దానికి ఏమంటారు మీరు? ఆత్మహత్య ఏదో సంథింగ్. శరీరం విడిచిపెట్టేసేది. నాకు శరీరం వద్దు, నేను తప్పు చేయడం ఏంటి, ఇంత సృష్టిని సృష్టించి నాకు ఐడియాలు తీసుకోవాలి, కానీ నేను ఇలా తప్పు చేశాను అని చెప్పేసి సిగ్గుతోనట బ్రహ్మ ఆ శరీరాన్ని విడిచిపెట్టారట, ఇంకో శరీరం తీసుకున్నాను. సో ఇలాగ బోల్డ్ ఉన్నది భాగవతంలో. సో మనం భగవంతుడు ఎప్పుడు జన్మించరు, భగవంతుడు అందరికీ సృష్టించరు, కానీ అతనికి అందుకే ఎవ్రీ కాజ్ ఆఫ్ కాజ్, అన్ని కారణానికి అతనే కారణం, కానీ అతనికి కారణం ఎవ్వరూ ఉండదు. భగవంతుడికి కారణం ఎవరు ఉండదు, కానీ అన్నిటికీ కారణం చెప్తారు చూసారా. భగవంతుడి ఆజ్ఞ, శివాజ్ఞ లేకుండా ఒక చీమ కూడా పుట్టదని చెప్పేసి చెప్తాను. ఆ పరమశివుడు ఎవరు, పరమాత్ముడు ఎవరు, శ్రీకృష్ణ పరమాత్మ. అతని ఆజ్ఞ లేకుండా ఏ వస్తువు అవ్వదు, కానీ అతనికి ఆజ్ఞాయించం చేసిన ఎవ్వరూ లేదు. సో ఇంకా ఎనీ క్వశ్చన్, ఇంకా మీకు డౌట్? Can I ask you a question? Is okay? మరి ఇంకెవరికైనా మహాదేవులు, మరి కృష్ణుడు, మరి దేవతలు, మరి కృష్ణుడి పైన ఏమైనా సందేహం ఉన్నదా? ఇప్పుడు చంద్రశేఖర్ గారు మీరు అడగండి, ఒక ప్రశ్న అడగవచ్చు. Let me ask you one question. Is Hinduism polytheistic or monotheistic? Hinduism, right? Is it polytheistic? You worship many gods? Or is it monotheistic? You worship one God? What do you think? Why? I'm asking him. Is Hinduism polytheistic or monotheistic? As Hindus, right? I'm also Hindu. You're Hindu born in India, I'm Hindu born in America, right? So many people think Hinduism is polytheistic. Oh, you worship many gods. This God, that God, so many gods, right? Is it true we worship many gods or not? హిందూ అయి కేవలం ఇతరేతర దేవతలు పూజించడం అది హిందుతత్వం కాదు. నేను సనాతన ధర్మం నాది హిందూ అయిసి మనం అందరి దేవతల్ని పూజించాలని చెప్పేసి అది తత్వం కాదు. హిందూ అనేది మనం అలా చేంజ్ చేసుకున్నాం. అలాగా హిందూ అనేది అందరి దేవతల్ని పూజించాలని. ఓకే, దేవతల్ని పూజించవచ్చు, దేవతల్ని ఆరాధించవచ్చు, దేవతల్ని సన్మానించవచ్చు, కానీ ఏ విధానంగా శాస్త్రం ఏ విధానంగా చెప్తుందో అలా చేయండి అని చెప్తాను. అలాగని విడిచిపెట్టండి, ద్వేషించండి, వాళ్ళకి నమస్కారం చేయకండి, వాళ్ళ గుళ్ళకి వెళ్ళకండి అని ఎప్పుడు ఏది అనలేదు, ఏ శాస్త్రం అనలేదు. వాళ్ళ గుళ్ళు కట్టండి, వెళ్ళండి, చేయండి, నమస్కరించండి, పూజించండి. కానీ ఏ విధంగానూ కృష్ణుడి నుంచి వీళ్ళందరూ వచ్చారు, కృష్ణునికి ఎంత సేవ చేస్తున్నారు,
ఎంత మహాదేవుడు ఎంత ధ్యానంలో ఉన్నారు, కృష్ణ ధ్యానంలో నిరంతరంగా కొన్ని యుగాలు ధ్యానం చేసుకుని ఉంటున్నారు. ఆంజనేయ స్వామి రాముడు కింకరుడు. ఆంజనేయ స్వామి రాముడు పదం నుంచి మాట వస్తే చాలు అది వెంటనే చేస్తారు. గరుడవంతుడు ఎలా చేస్తున్నారు? బ్రహ్మ సూర్యుడు అందరికంటే పెద్ద సేవకుడు. నిరంతరంగా 24 గంటలు ఎక్కడ ఉదయం అవుతారు, ఎక్కడ పని చేసుకొని మళ్ళీ ఆ ప్రపంచానికి వెళ్తారు. అక్కడ అస్తమయం, అక్కడ ఉదయం అవుతారు, అక్కడ పని చేస్తారు. 24 అవర్స్ అతను రెస్ట్ లేదు. సూర్యుడు అంత సేవ ఎవరు చేయలేరు. కేవలం అలా తిరుగుతూనే ఉన్నారు. ఎందుకు? భగవంతుడు ఆజ్ఞ ఇచ్చారు, నువ్వు సూర్యుడు, నువ్వు అందరికీ లైటింగ్ ఇవ్వాలి, ప్రకాశాన్ని ఇవ్వాలి అని చెప్పేసి. భగవంతుడు ఒక సేవకుడు, మహాశూరుడు. సో ఇటువంటి సేవ, అందుకే ఆ సూర్యుడికి ఎలా నమస్కరించాలి? స్వామి మీరు ఏ విధంగా సేవిస్తున్నారో మాకు కూడా ఆ విధంగా సేవ అవకాశం మాకు ఇయ్యండి అని భగవంతుడికి ఆ విధంగా సూర్యుడికి నమస్కరించాలి. Actually, Hinduism is monotheistic. Hinduism is monotheistic. There is only one God in Hinduism. If there are two gods, then they will fight. Right? In a family, if you have two husbands, two fathers, they will fight. If in a country, if you have two presidents, two prime ministers, who is in charge, right? There needs to be one person who is supreme and everyone's following them in anugacha, in guidance. So you know there are 4 Vaishnava Sampradayas: Brahma Sampradaya, Shiva Sampradaya, Rudra Sampradaya, and Sanatan, Char Sanatan Sampradaya, right? 4 Sampradayas. But Sri Chaitanya Mahaprabhu, 500 years ago, he took the essence of all the 4 Vaishnava Sampradayas and he established Achintya Beda Tattva, which ties together all the Vaishnava philosophies, and seeing that everything in relation to Krishna is simultaneously one and different. So Shiva Ji is equal to Vishnu, yes. But Shiva Ji is also not equal to Krishna. We have to see how he's equal and how he's not equal. Okay, explain that first and then I'll amend on that point. సో ఇక్కడ భగవంతుడు విష్ణుని ఆరాధన చేయడానికి, కృష్ణతత్వాన్ని ఆరాధించడానికి 4 సాంప్రదాయాలు ఉన్నాయి. ఈ 4 సాంప్రదాయాలు లేకుండా ఏ సాంప్రదాయానికి వెళ్ళినా కూడాను అది ఫూలిష్టే, అది రికగ్నైజ్డ్ కాదు, అది శాస్త్రంలో చెప్పలేదు. ఏదైనా విష్ణువుని ఆరాధించాలంటే 4 సాంప్రదాయం చెప్పి శాస్త్రం స్వయంగా భగవంతుడు చెప్తున్నారు. ఏ సాంప్రదాయం అది? ఫస్ట్ సాంప్రదాయం ఏంటి? బ్రహ్మమాద్య గౌడి సాంప్రదాయం. బ్రహ్మ నుంచి ఒక సాంప్రదాయం వచ్చిందట. స్వయంగా బ్రహ్మ విష్ణుని ఎలాగ పొందాలి అని ఆలోచించి శాస్త్రాలు రాసి మార్గాన్ని ఇచ్చారు. అందుకే బ్రహ్మమాద్య గౌడి సంప్రదాయం. శ్రీ సాంప్రదాయం. శ్రీ అంటే ఏంటి? లక్ష్మి. లక్ష్మి నిరంతరంగా విష్ణు దగ్గర ఉంటారు కాబట్టి లక్ష్మి కూడా ఒక సాంప్రదాయాన్ని తయారు చేశారు. సాంప్రదాయం చేసేసి అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రిన్సిపల్స్, ఫిలాసఫీ అన్నీ ఇచ్చారు. ఈ విధానంగా అయితే మీరు విష్ణు, నేను ఎలాగైతే ఆరాధిస్తున్నాను, నేను ఎలాగ సేవిస్తున్నాను, నేను ఎలాగ నిరంతరంగా ఉంటున్నాను విష్ణు దగ్గర, మీరు కూడా అలా ఉండొచ్చు అని చెప్పేసి శ్రీ లక్ష్మీదేవి ఆ విధానంగా ఒక సాంప్రదాయం చేశారట. ఆ పరంపరని శ్రీ సాంప్రదాయం అన్నారు. ఇప్పుడు చూసారా, మనం సింహాచలం గట్ట ఉన్నారు, తెల్లగా బొట్టు ఉంటుంది, మధ్యన ఒక బొట్టు ఉంటుంది, వాళ్ళు శ్రీ సాంప్రదాయం. లక్ష్మీదేవి ఒక సాంప్రదాయం తయారు చేశారు, బ్రహ్మ ఒక సాంప్రదాయం చేశారు. అదే విధానంగా అన్నిటికంటే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మనం ఆలోచించింది రుద్ర సాంప్రదాయం. మహాదేవులు కూడా ఒక సాంప్రదాయం తయారు చేశారు విష్ణుని పొందడానికి. ఇదే సాంప్రదాయం, ఇదే మహత్వం. మహాదేవులు తనతలగా రియలైజేషన్, తనతలగా శాస్త్రము, తనతలగా జ్ఞానము, తనతలగా అనుభూతి, తనతలగా భక్తిని అన్నీ ఆలోచించి ఒక సాంప్రదాయాన్ని సృష్టించారు. ఈ విధానంగా మీరు ఫిలాసఫీని, ప్రిన్సిపల్స్ని, స్క్రిప్చర్స్ని, రూల్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తే ఖచ్చితంగాను భగవంతుని పొందుతారని చెప్పేసి మహాదేవులు స్వయంగా ఒక సాంప్రదాయాన్ని సృష్టించారు. దాని పేరు రుద్ర సాంప్రదాయం. ఇది 3వ సాంప్రదాయం. మరి కుమార సాంప్రదాయం. అక్కడ చూడండి, ఆ పిల్లర్లోని నా క్రాస్గా ఉన్నది, స్ట్రైట్గా ఉన్నది, 4 ఋషులు ఉన్నారు. 4 చిన్న చిన్న అబ్బాయిలు చూసారు కూర్చున్నారు, వాళ్ళకి సనకాదికి ఋషులు అన్నారు. వాళ్ళు ఒక సంప్రదాయం సృష్టించారు. దానికి ఏమన్నారు? కుమార సంప్రదాయం అన్నారు. వాళ్ళ దగ్గర రియలైజేషన్, వాళ్ళ దగ్గర జ్ఞాని,
బుద్ధి, అనుభూతి, ఎక్స్పీరియన్స్ అన్నీ ఒక ఫిలాసఫీ తయారు చేశారు. అది కుమార సాంప్రదాయం. బ్రహ్మ సాంప్రదాయం, బ్రహ్మమాదే గౌడి సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, కుమార సాంప్రదాయం. ఈ నలుగురు భగవంతుడి విష్ణుమూర్తికి ఎలాగ పొందాలి అని సాంప్రదాయాలు తయారు చేశారు. ఈ సాంప్రదాయం విహీన ఎప్పుడు భగవంతుడిని ఎవరు పొందలేరు. భగవంతుడికి పొందాలంటే ఖచ్చితంగా ఈ 4 సాంప్రదాయాలు ఉండాలి. నాకు జ్ఞానం వచ్చింది, నేనేదో గీత చదివేసాను, బుద్ధి వచ్చింది, నేను ఒక సాంప్రదాయం తయారు చేసేసాను, నేను శిష్యులను చేసేసాను, నేను ఒక గుడి కట్టేశాను, అందరూ రండి అని చెప్పేసి ఈ ప్రకారం బొట్టు పెట్టండి, ఈ ప్రకారం భజన చేయండి, ఈ ప్రకారం పాటలు రాయండి, ఈ ప్రకారం పూజించండి, అది లేదు. భగవంతుడి మీ వైపు చూడండి. Coming to the point about Shivaji being equal to Vishnu, that's what I want to bring up. Okay, so ఈ 4 సాంప్రదాయాలు. Let me give a very simple example. Okay. I want to give a very simple example of how ఎలాగా Shivaji శివుడు is equal to Vishnu. భగవంతుడితో సమానం అని ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. Okay? And how Shiva is not equal to Vishnu. అట్ ద సేమ్ టైం భగవంతుడుతో మహాదేవులు ఈక్వల్ కూడా కాదు, దాంట్లో ఎగ్జాంపుల్ ఇస్తాడు. Don't be confused. Okay? Very simple example. In a family, the father and mother consider their lala, their children, to be one family. Because of intimate, loving relation and care, they're considered to be one, right? One unit, one family, isn't it? So my children and me are like one. That's one example. In a nation, you have pride in being an Indian citizen. Modi, great Prime Minister, he's doing so much good for Hindu Dharma, right? So we feel identified with being an Indian, part of Bharat Bhumi, India. So I'm one with India as an Indian. So these are 2 examples of how being equal or one, right? This is a mundane example. So Shivaji, because he is a dearmost, intimate servitor of Vishnu, of Krishna, that he does service that no one else can do. He guards, as Gopishwar Mahadev, he guards the Rasa Stali to make sure no unqualified persons come in. As Shivaji, he drinks the hala hala poison from the mantara, Sumudra mantara, churning a mountain and keeps in his throat. It protects everyone, right? At the time of dissolution, he is destroying everything to be able to create purification for Satya Yuga to come again. And he's also our father, because he takes the form of Shambhu, which is the glance of Vishnu, and cohorts with Parvati to create all living entities. So he is the creator and he's the destroyer. He does such intimate good service. Also as Sankaracharya, he comes and preaches Mayavad philosophy to separate the non-Vaishnavas from the Vaishnavas. So many examples of how Shiva is serving Vishnu. So he's very dear. Saksad Hari, like we sing in the morning, Saksad Hari, Dvenasamasta Saster, Uktastata Bhavyata Eva Sabi, Kintu Praborya Priya Eva Tasya, Vande Guru Sri Charanarvindam. The same Mahadev, he's also our Guru, because he's Param Vaishnava, right? So he is equal with Vishnu because he's an intimate servant of Vishnu. ఓకే, తన ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే, ఒక ఫ్యామిలీలోని మనం చెప్పుకున్నాం, ఒక కొడుకు నాన్నగారు ఉన్నారు, ఇద్దరు ఒకటి అవ్వరు. ఖచ్చితంగాను ఫ్యామిలీ ఒకటే, కానీ ఇద్దరు ఖచ్చితంగా ఒకటే అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ మనిషి ఒకటే, అందరూ మనసులు ఒకటే, వాళ్ళకి 2 కళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, ఈ విధంగా ఉంటుంది. అలాగని మోదీ నేను ఒకటే అంటే, సో మోదీ మనమే ఉంటాం. కానీ ఆ ప్రకారం మనుషుల్లో పొడిస్తే మోదీ కూడా మనుషులే వస్తాడు. కానీ మోదీ చేసిన పని వేరా, మోదీ తలకు పొజిషన్ వేరా, కానీ మన తలకు పొజిషన్ వేరా. సో ఆ ప్రకారంగా వేరియేషన్ ఆ ప్రకారం. మనుషులు అంటే మోదీ కూడా వస్తారు, ఈక్వల్లే మనందరం. కానీ మోదీ అనే పొజిషన్కి వచ్చేప్పటికి అతను వేరియేషన్, ఖచ్చితంగా మన నుంచి వేరియేషన్. మోదీ ఏదైతే చేస్తారో మనం అది చేయలేం. మనం ఒకవేళ సపోజ్గా ఆఫీస్కి వెళ్ళి ఇది చేయని చెప్తే మన మాట ఎవరు వినరు, అదే మాట మోదీ చెప్తే అది ఖచ్చితంగా వింటారు. సో ఆ ప్రకారంగా వేరియేషన్. మరి మనుషులు అంటే మోదీ మనం ఒకటే, వాడి పెద్ద భగవంతుడు ఏంటి, మోదీ కూడా మనతో మనుషులే, కానీ ఆ ప్రకారం సమానం, కానీ వేరే ఏ విధంగా పొజిషన్ ప్రకారంగా వేరే.
అదే విధానంగా శివుడు మరి విష్ణు ఆ పొజిషన్ ప్రకారంగా వేరా, కానీ తత్వం ప్రకారంగా ఒకటే. మరి ఏ విధంగా మహాదేవులు సర్వీస్ చేస్తారో ఇంక ఎవరు అది చేయలేరు. మహాదేవులు భగవంతుడికి ఏ విధంగా సేవిస్తున్నారో అది ఇంక ఎవరు చేయలేరు. ఇది యూనిక్. ఆ ప్రకారంగా భగవంతుడితో సమానం అంటున్నారు. కానీ భేదము ఖచ్చితంగా భగవంతుడి పొజిషన్ భగవంతుడికి, మహాదేవుడి తరగ పొజిషన్ మహాదేవుడి. ఈవెందో సేవకుడి పొజిషన్ ఇంకా ఎక్కువ. భక్తి రాజ్యంలోని భగవంతుడి కంటే భగవంతుడి భక్తుడి తరగ పొజిషన్ ఎక్కువ. భక్తిర్జితత్వం, భక్తి జితత్వం, భక్త వత్సల అహం భక్తాధీనం. మరి మహాదేవులు భగవంతుడి కంట ఉత్తముడు, భగవంతుడి కంట శ్రేష్టము, భగవంతుడి కంట ఎక్కువ. ఎందుకు చూడండి, కృష్ణుని ఎవరు బంధించేస్తారు? కట్టేస్తారు ఎవరైనా? కట్టించలేదు. మరి ఎవరైతే కట్టేశారో కట్టబడినాడు తక్కువ, చిన్నవాడు, కట్టేవాడు పెద్దవాడు. అయితే యశోద పెద్ద, కృష్ణుడు చిన్న. సో ఆ తత్వాన్ని ఆలోచించుకోండి. భగవంతుడు సేవించిన వాడు ఇంకా ఎక్కువ గొప్ప అయిపోతాడు. ఎందుకంటే భగవంతుడు వాళ్ళకి ఆంజనేయ స్వామి చూస్తారా, రామాయణం మొత్తం రామాయణాన్ని హీరో ఎవరంటే రాముడు కాదు, ఆంజనేయ స్వామి. చూడండి, ఆంజనేయ స్వామి రియల్ హీరో ఇన్ రామాయణం. కానీ కృష్ణుడు రాముడి తరగ అసలు ఎక్కువ ఏమి ఉండదు. అసలు సీతావి తన స్త్రీని తను నిలుపుకోలేపారండి. చెప్పండి ఇంకా రాముడి విషయం చెప్పండి. ఇంకే తన స్త్రీ పోయింది, ఎవరో పట్టుకెళ్ళిపోయారు, రాముడు ఎత్తుక్కోలేపారు. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వచ్చిన వరకు. సో సేవకుడుగా మరి మహాదేవులు, ఆ ఆంజనేయ స్వామి ఎవరు? మహాదేవుల తరగ అంశమే. కానీ ఆంజనేయ స్వామికి ఎందుకు అంత ప్రయారిటీ వచ్చింది? అదే విధానంగాను కృష్ణుడి నుంచి వచ్చిన మహాదేవులే. మహాదేవుడికి ఎందుకు ఆ ప్రయారిటీ వచ్చిందంటే మహాదేవుడికి అలాగ సేవించారు కాబట్టి, మహాదేవులు అలాగ రాముడిని సేవించారు కాబట్టి. సో సేవక భగవాన్, మరి సేవ్య భగవాన్. సేవ్య భగవాన్ తిరిగి భగవానే అంటారు, సేవక భగవాన్ కూడా భగవంతుడే అంటారు. విచిత్రం ఇదే. భగవంతుడికి భగవంతుడు అంటారు, సేవకుడు కూడా భగవాన్ అంటారు. అలాగే భగవాన్ రెండు ఒకటేనేంటి? కృష్ణుడు భగవంతుడు, కృష్ణుడిని నేను సేవిస్తున్నాను, నాకు సేవ భగవాన్ అంటారు, సేవక భగవాన్ అంటారు. మామూలు చెప్పాలంటే సేవకులు కూడా సేవక భగవాన్ అంటారు. అతను ఎవరు ఉంటారు? పూజ్య భగవాన్, సేవ్య భగవాన్. అయితే మేమిద్దరం ఒకటి ఏంటి? కృష్ణుడు నేను ఒకటే అయిపోతామేంటి? సేవ్య భగవానే, సేవక భగవాన్. So you explain how they're equal, right? Yes. Now it's clear they're equal. Mahadev, Vishnu equal, right? But in the family, is the child the father? They are one in the family, but the child is not the father, right? The child is not the mother. And as Indian citizens, we are not Modi, we are not India, right? So, oneness in intimacy, oneness in seva, oneness in relation, oneness in love, in seva, but not oneness in Shakti, in position. Mahadev's always inferior according to position to Bhagavan. He's always worshipping Bhagavan. You can say, okay, well then Ram came and he worshipped Shiva, right? You can argue this. But Ram was not acting as the Supreme Personality of Godhead. He was acting as a human being and showing others how to worship Mahadev and how to worship the gods. ఇక్కడ ఏం చెప్తారంటే మనకు రామేశ్వరం అని చెప్పేసి ఉన్నది. అక్కడ స్వయంగా రాముడు ఈశ్వరుని ఆరాధించాడు, శివుడిని ఆరాధించాడు. అది మనకు అందరికీ తెలుసు. ఎందుకు అంటే రాముడు యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ భగవంతుడిని రాలేదు, ఒక మనిషిగా వచ్చాడు. మనిషి తలక కర్తవ్యం ఏంటి? ఈశ్వరుని పూజించాలని చెప్పేసి ఆ భావన కలిగించిన దానికి కేవలము రాముడు ఈశ్వరుడు పూజించారు. అక్కడ ఉన్నప్పుడు ఆ రామాయణ డీటెయిల్స్ రాసి ఉంటుంది. రామేశ్వరుడు అని పేరు పెట్టేది. అసలు రామేశ్వరుడు అంటే ఏంటి? రామేశ్వరుడు అంటే చాలామంది రాముడు తలక ఈశ్వరుడు రామేశ్వరుడు అంటారు. ఈశ్వరుడు తలక భగవంతుడు ఎవరు? రాముడు. అందరి తలక ఈశ్వరుడు ఎవరు? రాముడు. అందుకే రామేశ్వరుడు అని చెప్పేసి నాకు ఈశ్వరుడు రాముడు, మీకు ఈశ్వరుడు ఇంకోలకి ఈశ్వరుడు మీరు కాదు.
అందరి తలక ఈశ్వరుడు రాముడు అని చెప్పేసి రామేశ్వరుడు అని పేరు పెట్టారు. కేవలము రాముడు తలక ఈశ్వరుడు అని రామేశ్వరుడు పెట్టలే. ప్రపంచంలోనే అందరి తలక జీవుడి తలక ఈశ్వరుడు రాముడు అని చెప్పేసి రామేశ్వరుడు అని చెప్పేసి పెట్టారండి. ఆ పేరుకి కల్మషం చేసేసారు. రాముడు తలక ఈశ్వరుడు కూడా భగవంతుడు శివుడే అని చెప్పేసి చెప్తున్నారు చాలామంది. ఇది తప్పు. విశ్వం తలక ఈశ్వరుడు ఎవరు? రాముడు. దాని పేరు రామేశ్వరుడు అని చెప్పేసి చెప్పారు. So this is the beauty of Sri Krishna Chaitanya Mahaprabhu, his contribution to our Gaudiya Vaishnava Sampradaya, Achintya Beda Beda Tattva. How to understand everything in this world is simultaneously one and different from the Lord. Then we can see the proper relation and we can properly relate with everybody and everything in this world. సో ఇక్కడ ఏం చెప్తారంటే, ఒకటి లక్ష్మి నుంచి వచ్చారు, ఒకటి నుంచి కుమార్ నుంచి వచ్చారు, ఒకటి బ్రహ్మ నుంచి వచ్చారు. మన సాంప్రదాయం, ఈ గుడి ఏ సాంప్రదాయం అంటే బ్రహ్మ మాధ్య గౌడీ సాంప్రదాయం. బ్రహ్మ నుంచి మనం అందరం ఈ ఫాలో చేస్తున్నాం. బ్రహ్మ ఏం చెప్తున్నారు ఇక్కడ? అచింత వేద వేద తత్వాన్ని చెప్తున్నారు. ఏంటి? ఈ ప్రపంచం కూడా భగవంతుడి నుంచి అభిన్నమే, ఈక్వలే. భగవంతుడి అలాగా ఈ ప్రపంచం కూడా ఈక్వలే. మహాదేవుని విడిచిపెట్టేసింది. ఈ ప్రపంచం భగవంతుడు రెండు ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ వేరే అయితే ప్రహ్లాద్ ఎక్కడ చూశారు భగవంతుడికి? దేంట్లో చూశారు భగవంతుడా? ఎందుకు చూశారు మీరు ఇక్కడ? ఇదే అచింత భేదవేతత్వం. భగవంతుడు సర్వము, విష్ణు ఒక పేరు, విష్ణు అని ఉన్నది భగవంతుడి పేరు. విష్ణు అంటే సర్వము వ్యాప్తించి ఉన్నారు కాబట్టి అతని పేరు విష్ణు. సర్వత్రం వ్యాప్తించి ఉన్నారు కాబట్టి అతని పేరు విష్ణు. ఎక్కడ లేరు, విశ్వంతా వ్యాప్తించి ఉన్నారు కాబట్టి అతని పేరు విష్ణు. ఎక్కడ లేరు, మీలో ఉన్నారు, నాలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, మహాదేవులు ఉన్నారు అని కాదు, ప్రతి చోట్లోనే అతను వ్యాప్తించి ఉన్నారు కాబట్టి అతని పేరు విష్ణు. విష్ణు సర్వత్రం వ్యాప్తించి ఉన్నారు. సో అందుకే ఈ ప్రపంచము మరి విష్ణు రెండు వేరే లేదు, ఒకటే. ఏ ప్రకారంగాను ఈ ఈ విష్ణుత్వం ప్రకారం సర్వత్వం విష్ణు వ్యాప్తించున్నారు కాబట్టి రెండు ఒకటే. కానీ వేరే స్తంభం భగవంతుడే అంటాం మనం. ఈ స్తంభం భగవంతుడు అంటారా, పిచ్చిగట్టు అయిపోయి ఉంటారు మనం. కానీ వేరే ఈ విధానంగా, కానీ ఒకటి తత్వ ప్రకారంగా ఒకటి. ఎందుకంటే విష్ణు సర్వత్రంగా ఉన్నారు కాబట్టి, అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి అందరూ భగవంతుడే. అందరూ హృదయంలో భగవంతుడు ఉన్నారు అని మనకు తెలుసా? నీ హృదయంలో ఏ భగవంతుడు ఉన్నారో నా హృదయంలో భగవంతుడు, అదే భగవంతుడు అందరిలో ఉన్నారు. అందరూ భగవంతుడే. అయితే అహం బ్రహ్మస్మి, అందరూ భగవంతుడే. అయితే అవుతావా? లేదు, భగవంతుడు భగవంతుడే, మనమే. అహం బ్రహ్మస్మి, భగవంతుడి తరగ అంశం మనలో ఉన్నారు కాబట్టి మనం భగవంతుడే. కానీ భగవంతుడే, మనమే. ఆ ప్రకారం ఒకటి అవ్వచ్చు, ఆ ప్రకారం వేరే అవ్వచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. అదే అచింత భేదవేదత్వం. Mahadev Shiva ki జై, Gopishwar Mahadev ki Sri Krishna Bhagavan ki Vrindavan Bihari Lal ki Vrishabhanu Nandini Shrimati Radharani ki Parvati Devi and expansion of Radharani ki Gaur Premanande. The next subject is hearing, self-realization for you. See, we continue? It's very late. Yes, now Prashant is going on. Continue finish the class. Okay. So we all agree? We all agree now? Come to the conclusion. We can honor the demigods, we can worship the demigods in relation to Krishna, but really our heart and soul and everything should be given to Bhagavan, to Sri Krishna, isn't it? We agree to this. So now coming to Bhakti. Aikantika Bhakti, Lord Krishna, means everything that we've been talking about. We put everything in proper relation. We can worship the demigods in relation to Krishna. We can honor the demigods in relation to Krishna. But we fully surrender and give our heart and love and mind to Bhagavan Sri Krishna. This is Aikantika Bhakti, one-pointed devotional service. So many persons in this world, they practice bhakti, but it's mixed. Like Karma Mishra Bhakti, Jnana Mishra Bhakti, not Shuddha Bhakti. So we should come to the platform of Shuddha Bhakti, pure devotion. Because only, Nikhil, only if we practice Shuddha Bhakti will we get our desired goal. If we practice Karma Mishra Bhakti, Jnana Mishra Bhakti mixed, doing seva for Bhagavan only why? To get some material benefits, right?
to go to Swarga, to get some money, to get a good wife, to have good children, right? Most people worship Bhagavan for material benefit. This is not Shuddha Bhakti. It will not develop to the highest state of love of Godhead. So we should know the difference between mixed bhakti and pure bhakti, Aikantika bhakti. హరి బోల్. ఇక్కడ చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఒకటి చెప్పారు. ఏంటంటే భక్తి అన్ని భక్తియే. ఒక ప్యూర్ భక్తి ఉన్నది, కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, ధ్యాన మిశ్ర భక్తి. మిశ్రం అంటే ఏంటి? ఒక ప్యూర్ మిల్క్ వేరా, దాంట్లో కొద్దిగా వాటర్ వేస్తే, కొద్దిగా పంచదార వేస్తే అది కొద్దిగా మిక్సింగ్ అయ్యింది. ప్యూర్ మిల్క్ అనేది వేరా, దాంట్లో ఇంకేది వేస్తే అది కొద్దిగా ప్యూర్ కాదు. మిల్క్ అనేది వేరా. అది ప్యూర్ భక్తి అంటే ఏంటి? అది మన కాన్సెప్ట్. భక్తిలో మనది ఏదైనా ఇప్పుడు బియ్యం కావాలన్నా, పప్పు కావాలన్నా, ఉప్పు కావాలన్నా, వెజిటేబుల్స్ కావాలన్నా ప్యూర్ వెజిటేరియన్స్, లేదంటే కెమికల్ లేకుండా ప్యూర్ దేవుని ఉందా అడుగుతాం మనం. వితౌట్ కెమికల్ ఏమైనా ఉన్నదా? ఆర్గానిక్. ఆ ఆర్గానిక్ అంటే ఏ కెమికల్ కలవకుండా ప్యూర్ ప్రొడక్ట్. అలాగే భక్తిలోని ప్యూర్ ప్రొడక్ట్ ఉన్నది, ప్యూర్ భక్తి ఉన్నది, మిక్స్డ్ లేదు. అది ఏంటి? ఆ మిక్స్డ్ ఏంటి? మనం భగవంతుడికి పూజిస్తాం, భగవంతుడి తాలూకా సేవకులు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళందరికీ పూజిస్తాం. ఇది మిక్స్డ్ భక్తి. మనకి ఏదో డబ్బు కావాలని లక్ష్మికి పూజిస్తాం. లక్ష్మికి పూజించడం తప్పు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఏదో డబ్బు కావాలని లక్ష్మికి పూజిస్తాం. ఇదేంటి? మన కోరికలు తగ్గట్టుగా మనం పూజిస్తాం. కామస్తేస్తే హృత జ్ఞానం ప్రపద్యంతే అన్య దేవత తమ్ తమ్ నియమస్థాయ ప్రకృత నియతస్వయ. మన తాలూకా కామాలు కోరికలు బట్టి ఒక్కొక్క దేవతను పట్టుకుంటాం. కానీ అది ప్యూర్ డివోటీ కాదు, ప్యూర్ భక్తి కాదు. ప్యూర్ భక్తి అనేది పరిభాష వేరే ఉన్నది, తర్వాత చెప్తాం. ఏ కోరికలో ఉండకూడదు, మనకి భగవంతుడు ఒకటే కోరిక ఉండాలి, అదే ప్యూర్ భక్తి. ఇంకేదైనా డబ్బు కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది ఆశించి అదించి వీళ్ళకి పూజించే, వీళ్ళకి పూజిద్దాం, వీళ్ళకి పూజిద్దాం, గ్రహదోషాలు ఉన్నాయి, జాతకాలు చూద్దాం, వాస్తుపూసు ఉన్నది, ఇది ప్యూర్ భక్తి కాదు. భగవంతుడికి పట్టుకుంటే అన్ని దోషాలు, అన్ని కష్టాలు, అన్ని దుఃఖాలు మనకు ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే ఇంద్రాది దేవతలు కూడా దుఃఖం వస్తే ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? భగవంతుడికి వెళ్తారు. అటువంటి భగవంతుడు మన తాలూకా ఏదో చిన్న ఉద్యోగం, భార్య, పిల్లలు, ఒక కుటుంబంకి బాధ తీర్చలేరా? ఎంత పెద్ద ప్రపంచాన్ని నడిపే వ్యక్తి, బ్రహ్మాది ఇంద్రాది శివుడిని అంతటి మహాదేవుడిని అంటే సృష్టించిన భగవంతుడు మన ఇంట్లో చిన్న ప్రాబ్లంని, దుఃఖాన్ని దూరం చేయలేరా? ఆ విధానంగా భగవంతుడు పూజించాలి. భగవంతుడు సర్వసమర్థుడు, ఏది అతనికి అసమర్థ అనేది లేదు, మనకు అన్నీ ఇవ్వగలరు. సో అటువంటి సమర్థ భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఏది లేదని లేదు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పూజిస్తే కేవలం 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 కృష్ణుని పూజిస్తే అది ప్యూర్ భక్తి. మరి కృష్ణుడికి పట్టుకొని ఇంకా యాడ్ చేస్తే అది మిక్స్డ్ భక్తి. సో ప్యూర్ భక్తి అండ్ మిక్స్డ్ భక్తి. Okay, and we're going to go bit by bit. Everything, Nikhil Prabhu, depends on our intention. What is our desire? What is our goal? What do we want to get out of doing anything? So intention is very important. Just that. సో మన ఉద్దేశం ఏంటి? మనం దేనికి ఇప్పుడు మాల వేసుకున్నాం అనుకోండి, ఒక పూజ చేసుకున్నాం అనుకోండి, ఒక గుడికి వెళ్తున్నాం అనుకోండి, ఒక నామం చేస్తున్నాం అనుకోండి, ఒక తిలకం పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా చేసాం. ఏదో గొర్రెల్లాగా గుడ్డిగా ఆడ చేసాడు నేను చేయడం కాదు. నేను చేస్తాను, నా ఉద్దేశం ఏంటి ఉన్నదా? మనకి ఉద్దేశం ఏంటి తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఏది ప్యూర్, ఏది అన్ప్యూర్. సో డిజైర్, ఉద్దేశం అనేది, మన కోరిక అనేది ఏంటి? Even if we're not so expert at performing our activities in bhakti, if our intention is pure, then we'll get a good result. సో మన ఇంటెన్సివ్ అనేది, మన ఉద్దేశం అనేది మంచిగా ఉంటే దట్స్ ప్యూర్. అయితే ఉద్దేశం ఏం ఉండాలి అని తర్వాత చెప్తాం. అసలు ఉద్దేశం అనేది ఏంటి, ఎలాగ ఉండాలి, ఏం ఉండాలి అనేది తర్వాత విషయం. సో ఆ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మంచి ఉద్దేశం, మనం ఇప్పుడు గుడికి వెళ్ళాం, భగవంతుడికి పూజిస్తున్నాం, సేవిస్తున్నాం, మన ఉద్దేశం ఏంటి? ఎప్పుడైతే భగవంతుడే ఉద్దేశం ఉంటే అది ప్యూర్. భగవంతుడు తప్ప ఇంకా మధ్యన ఆస్తి, అంతస్తులు, ఉద్యోగం, సద్యోగం, భార్య, పిల్లలు ఉంటే అది మిక్స్డ్ అయిపోయింది. నేను భగవంతుని దర్శించడం వచ్చాను, భగవంతుడికి దర్శించాలి, అదే ఉద్దేశం ఉండాలి. ఆ మధ్యలో ఇంకేది రాకూడదు, అదే ఉద్దేశం కరెక్ట్ ఉండాలి. Bit by bit. Krishna is Sarvagrahi Janardana. He sees
our intention. He sees our heart, what's in our mind, not just the outside activities. భగవంతుడు పేరు ఒకటి సర్వగ్రాహి జనార్దన. అంటే మన మనసులోని ఏది దేనికి వచ్చాం మనలో ఏమున్నది అతనికి తెలుసు. మనం చెప్పడం అవసరం లేదు, స్వామి నా దుఃఖం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు భార్య కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు ఆస్తి కావాలి, ఆరోగ్యం కావాలి, ఏం చెప్పడం అవసరం లేదు. భగవంతుడి గురించి రండి, మీ తాలూకు మనోభావాన్ని భగవంతుడు తెలుసుకోగలరు. మీరు చెప్పడం అవసరం లేదు. అలాగే మనలాగా భగవంతుడు కాదు, మనకు చెప్తే తెలుస్తుంది. కానీ భగవంతుడి మీ మనసు యొక్క భావనను తెలుసుకోవాలి. అందుకే భావగ్రాహి జనార్దన అని చెప్పేసి చెప్పారు. So in order to get Krishna's favor, his blessings, we should practice pure bhakti, Shuddha bhakti. And what is Shuddha bhakti? Anya Bilashita Sunyam. You know? This shloka everyone should know. Because if we do not practice pure bhakti, everything is useless. This shloka is the best definition by Srila Rupa Goswami in Bhakti Rasamrita Sindhu of what is pure bhakti, what is Shuddha bhakti. సో శుద్ధ భక్తి తాలూకా శాస్త్రముని రూప గోస్వామి రచించారు. దాంట్లోని భక్తి రసామృతం అనే సింధు, భక్తి రసం అంత, సింధు అంటే సముద్రం, భక్తి లాంటి రసమైన సముద్రం అనే ఒక గ్రంథం ఉన్నది, భక్తి రసామృతం. దాంట్లో ఏం రాస్తారు? అన్య విలాస శూన్యం. సో అన్య విలాసం అంటే ఏంటి? ఇతర అటువంటి అభిలాషం లేకుండా. ఒకటి అభిలాషం అంటే ఏంటి తెలుసా? కోరిక. ఏ కోరిక లేకుండా కేవలం కృష్ణునే కోరిక ఉండాలి. అదే ప్యూర్ డివోటీ, అదే ప్యూర్ డివోషన్, అదే ప్యూర్ భక్తి. You know the verse? No. You know the verse. You know Anya Bilashita Sunyam? You know? Anukulyena Krishnanu Shilanam Bhakti Uttama. Right? So the cultivation of just this one. Anya Abhilashata Sunyam Jnana Karmani Anavritam. This is the first line. This means what bhakti is not. The first line. So I'll explain word by word. Okay? The first line, Anya Abhilashita Sunyam Jnana Karmani Anavritam. Right? This means what bhakti is not. And the second line is, what is bhakti? Anukulyena Krishnanu Shilanam Bhaktir Uttama. అన్య విలాస శూన్య జ్ఞాన కర్మాది అనాభృతం. అంటే ఇది భక్తి ఏది కాదు, ఏది భక్తి ఈ శ్లోకంలో ఉన్నది. సో ఈ శ్లోకంలో ఏది భక్తి కాదు అనేది చెప్తారు. So first of all, Abhilash. Abhilash means desire. All, Anya, all desires. So many desires coming in our heart, in our mind, like waves in an ocean all the time. New iPhone, new girlfriend, this, that, car, motorcycle, right? So Anya Abhilashita, all desires. We should give up all desires, sunyam, other than the desire to please Krishna. That's the first part. Okay? అన్య విలాస శూన్యం. శూన్యం అంటే ఏంటి? జీరో, సున్నా. మనకి స్కూల్ చదువుతాం కదా, కాలేజ్ చదువుతాం, మనకి ఎక్కువ బోర్డు సున్నాలు వచ్చి ఉంటాయి. సో సున్నా, ఏం సున్నా ఉండాలి? అభిలాష శూన్యం. ఏ అభిలాషం? అన్య అంటే ఇతర అభిలాషాలు శూన్యం ఉండాలి. అంటే ఇతర అంటే జగత్తులోనే ఉన్ని ఏ కోరికలు ఉండకూడదు. ఏ కోరిక లేకపోయిన వ్యక్తికి అన్యావిడ శూన్యం ఉండాలంట, జీరో. నాకు ఇది కావాలి, ఇది చెయ్యాలని ఏది ఉండకూడదట. ఇది ప్యూర్ డివోటీ. ప్యూర్ భక్తి అంటే ఎంత సాధారణంగా సరళంగా ఎవరికి రాదు. సో అన్య విలాస, ఏ ప్రకారంగా కోరిక లేకుండా ముక్త హృదయం, ప్యూర్ హృదయం. హృదయంలో ఏ ప్రకారం మలినము, మట్టి ఏ ప్రకారంగా ఉండకూడదు. హృదయం ఏముండదు, కేవలము ఒకటే అభిలాషం ఉండాలి. ఆ అభిలాషం తర్వాత చెప్తాము. అన్న అభిలాషం ఏది ఉండకూడదు. Then jnana karmani anavritam. Our bhakti should not be anavritam. It should not be covered by mental speculation, jnana, or the desire for merging into the Brahman effulgence, liberation, and karma,
the desire to enjoy fruitive activity in this world, to go to Svarga, to enjoy the heavenly planets, to enjoy this planet, to enjoy any type of material sense gratification. Or yoga, to become very powerful by doing pranayam, asana, right? To be able to control the minds of others. Our bhakti should not be contaminated or covered by these things. It doesn't mean that we don't act. It doesn't mean that we don't cultivate knowledge. And it doesn't even mean that we don't exert power in this world. But it has to be done in relation to Krishna. We can cultivate knowledge for serving Krishna. This is good. This is not this type of jnana, right? We can do karma, we can do activities in relation to doing seva. This does not cover bhakti. Karma that covers bhakti is karma or activities which are for only our own personal selfish sense gratification. It has nothing to do with Krishna's pleasure, right? So if that karma and that jnana covers bhakti, that is not pure bhakti then. సో జ్ఞాన కర్మాది అనావృతం. అనావృతం అంటే ఏంటి? కప్పేయడం. జ్ఞానంతో కర్మంతో దీన్ని కప్పబడకూడదు. ఏ జ్ఞానం వల్ల భగవంతుడికి తెలుసుకోవాలి, భగవంతుడికి పొందాలన్నది అది జ్ఞానం. ఏ కర్మము చేస్తే భగవంతుడి తాలూకా కర్మం మనకి సంబంధం అవుతుందో. ఈరోజు ఉద్యోగం చేసే మనం ఉద్యోగం చేసేసి ఏం చేయాలి? భార్య పిల్లలు అందరూ సంసారం ఉండాలి. ఆ సంసారం ఆ జీతము భార్య పిల్లలు అందరూ ఉన్నారు, అందరికీ సర్వ్ చేస్తాం. ఏ విధంగా కర్మ అవుతుంది అది? అదే భార్యని భగవంతుడు నాకు ఈ భార్య ఇచ్చారు, భగవంతుడు నాకు ఈ పిల్లలు ఇచ్చారు, సో నేను ఈ భార్య పిల్లలు సేవించాలి అంటే అది భగవత్ సంబంధం అయిపోతుంది, కర్మం అయిపోతుంది. కానీ నా భార్య నా పిల్లలు నా ఇల్లుని సేవించాలి అని అనుకుంటే అది కర్మము. కానీ భగవంతుడు నాకు ఈ ఇల్లు ఇచ్చారు, ఈ భార్య ఇచ్చారు, ఈ పిల్లలు ఇచ్చారు, నేను సేవించాలి అంటే అది భగవత్ సంబంధే కర్మం. సో ఈ విధంగా కర్మం ఉండాలి. జ్ఞానము కేవలం శ్లోకాలు ఇవన్నీ తెలుసుకోవడం కాదు. ఏ జ్ఞానం వల్ల మనకి యోగా తెలిసి కేవలం కళ్ళు మూసుకొని చేస్తే ఎవరు? జ్ఞానము, అటువంటి జ్ఞానము భగవంతుడి గురించి తెలుసుకోవాలి ఏ కోరిక లేకుండా, అదే భగవంతుడు. సో అన్య విధానం అది జ్ఞాన కర్మాది అనావృతం. ఈ జ్ఞానము కర్మము మన భక్తిని కవర్ చేయకూడదు, భక్తిని ఓపెన్ చేయాలి. So this is clear? This is what bhakti is not. This is the negative definition of bhakti. ఇది అసలు భక్తి కాదు. జ్ఞానము మరి కర్మము కవర్ చేసేసింది అనుకోండి ఆ ప్యూర్ భక్తికి, అది యాక్చువల్లీ భక్తి కాదు, అది అసలు జ్ఞానము కాదు, అసలు కర్మమే కాదు. ఇప్పుడు ఏది ప్యూర్ డివోషన్ అది చెప్తారు. Now what is bhakti? Second line. Anukulyena Krishnanushilanam Bhakti Ruttama. Anukul means what? Nikhil? What is anukul? అనుకూలం అంటే ఏంటి? Anukul means సినోనిమ్ తెలుగులోని favorable, pleasing, very favorable, right? తెలుగులో ఇంకా Anukul. If you serve Krishna in a way which is favorable to him, like if a person's thirsty, you give him a glass of water, right? If he's hungry, you give him some food. Whatever he needs, you give to him in a favorable way to make Krishna happy. That is anukul. So the first aspect of pure bhakti is our service should be pleasing to Krishna. It should be done in a favorable way. Both. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన జ్ఞానము కర్మము ఏ చేసినాడను ఆనుకూల్యేన కృష్ణుడికి ఫేవరబుల్గా ఉండాలి. కృష్ణుడికి ఫేవర్ లేకపోయింది ఆ జ్ఞానం కాదు, కర్మము కాదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీరు వచ్చారు మా ఇంటికి, చాలా దాహంగా వచ్చారు, నీలో గ్లాస్ ఇస్తే ఫేవరబుల్ అయ్యింది, చాలా మంచి. నా మనసులో ఉండేది నేను నీలో గ్లాస్ అడుగుతాను అనుకున్నాను, చాలా మంచి నీళ్ళు ఇచ్చాడు. కానీ మీరు దాహంగా వచ్చారు, నేను మీకు నెయ్యి గ్లాస్ ఇచ్చాను, ఒక గ్లాస్ నెయ్యి ఇచ్చి తాగండి అని. ఫేవరబుల్ అది ఫేవరబుల్. నెయ్యి తాగితే ఇంకొద్దిగా దాహం వస్తుంది, చనిపోతారు కూడా, డైజెషన్ అవ్వకుండాను. కానీ ఆ సమయంలో నేను చేయాలి, మనం నీళ్ళే ఇవ్వాలి, అదే ఫేవరబుల్. కృష్ణుడి తాలూకా భక్తి జ్ఞానము, ఆ జ్ఞానం సంపాదించాలి, ఆ కర్మం చేయాలి ఏదైతే కృష్ణుడికి అనుకూలమో. ఒక వ్యక్తి చుట్టం వచ్చారనుకోండి, తనకి అనుకూలమైనది తిండి అనుకోండి. ఇప్పుడు శుద్ధ శాకాహారం వచ్చాడు రిలేటివ్,
మీరు వాడికి చేపలు మాంసం గుడ్లు అన్నీ పెట్టారు అన్ని రకాలుగా, వాడు తింటాడు, వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు. కానీ వెజిటేరియన్ వచ్చారు, వాడికి అన్ని రకాలుగా వెజిటేబుల్స్ ఇచ్చారు, హ్యాపీ ఫీల్ అవుతాడు. నాన్ వెజిటేరియన్ ఇచ్చారు అనుకోండి, వాడికి ఏది మీరు వండి పెట్టినా కూడా వాడు ఇది చూస్తే బాగుండు, వెజిటేబుల్స్ పెడితే వాడు ఇష్టం ఉండదు, వాడికి నాన్ వెజ్ పెడితే ఇష్టపడతాడు. సో కృష్ణ ఫేవరబుల్ ఏదైతే ఉన్నదో అది శుద్ధ భక్తి అంటున్నారు ఇక్కడ. కృష్ణుడు ఫేవరబుల్ అయిన జ్ఞానము, కృష్ణుడు ఫేవరబుల్ అయిన కర్మము కూడాను అది అజ్ఞానమే, అకర్మమే, అది ప్యూర్ కాదు. సో దిస్ ఇస్ కృష్ణ అనుకూల్యైన కృష్ణ. Then Shilanam, Anukulyena Krishna, Shilanam. Anu means to be in Anugatya. We should always be in guidance of Vaishnavas, senior Vaishnavas, Gurudev, Shuddha Bhaktas, right? We should always be in guidance of Srimad Bhagavatam, Bhagavad Gita, etc., etc. We shouldn't act whimsically. So Anugatya, and our bhakti should be continual. Shilanam, like the flowing river of the Jamuna or Ganga is always flowing, the waves of the ocean always coming. If you pour honey, you'll see a stream of honey coming down from the jar, unbroken, which means our bhakti should not start and stop. It's not that one day we practice bhakti, the next day we don't. Today we chant, tomorrow we don't. Today we serve Thakurji, tomorrow we don't, right? This is not Anushilanam. We have to continually serve. So in a favorable way, under guidance, and continually, then this is Bhakti Uttama. Means the topmost bhakti means Shuddha Bhakti. So ikkada chala adbhutamga chepparu chudandi. Anushilanam ante enti? Anu ante under the guidelines. ఎవరు గైడ్లైన్స్ అని తర్వాత చెప్తాం. ఒక గురు తాలూకా అనుగత్యంలో నుండి శీలనం అంటే ఏంటి? కంటిన్యూగా గురుగారు ఇవాళ చెప్పారు, ఈరోజు వినేసాను, రేపు ఆ పని చెయ్యం. 4 రోజులు ఆ పని విన్నాం, 45 రోజులు ఆ పని చేసాం, గురుగారు చెప్పారని చెప్పేసి 46 రోజుల తర్వాత ఆ పని బంద్. అలా కాదు. అది ఎలా ఉండాలి? తేను తీగ చూసారా? తేను చొక్క మనం పైనుంచి పడితే ఒక తీగలాగా వస్తుంది, అది బ్రేక్ అవుతుంది మధ్యన. ఎప్పుడైనా చూడండి, నీళ్ళు కానీ ఇంకేదైనా బ్రేక్ అవుతుంది, కానీ తేను ఒక తీగలాగా వస్తుంది. సో అది బ్రేక్ అవ్వదు. ఆ విధానంగా మనం అనుశీలన ఉండాలి. నిరంతరంగా మన ప్రాణం ఉన్న వరకు గురువు తాలూకా అనుశీలన ఉండి ఏ విధంగా కృష్ణుడికి ఫేవర్, ఆ విధానంగా మనం జ్ఞానం సంపాదించుకుంటే, కర్మం చేస్తే అది భక్తి ఉత్తమ అని చెప్పేసి చెప్పేది. కృష్ణుడికి ఫేవర్ లేకపోయిన జ్ఞానము, కృష్ణుడికి ఫేవర్ లేకపోయిన కర్మము ఏది చేసినా కూడా అది ప్యూర్ డివోషన్ కాదు. So in the beginning, we practice bhakti with our material senses, our words, our body, our mind, mano, buddhi, even ahankara, our ego, right? We utilize this material body, gross and subtle, in the service of Krishna. As we advance in bhakti, then spiritual emotions, bhavs, will arise. And those bhavs also should be engaged in the favorable cultivation of Krishna consciousness and the service of Krishna, constantly in a favorable way. So Prabhuji gave some examples. He told me, because we built this beautiful temple here for the community, for Thakurji, his pleasure, and for all the persons in this local area to be able to come and render seva here. So when you come, you can hear from advanced devotees, you can hear lectures, you can hear Harikatha. This is very favorable. You can practice chanting, japa. I know that Dayanidhi's mother, she's giving mala to all the guests that come every day, having them chant japa, right? You come to the temple, you can attend Mangalarti, or attend Mangalarti when you see how Thakurji is served, with deepa and dupa and all the different ingredients, you can do in your home also. And then you can come and do some practical seva, like stringing garlands, cleaning the temple, giving some donation, right? And when you come here, you'll meet Gurudev. Because without taking the shelter of a bona fide spiritual master,
all of our activities in bhakti are like zero. Mahat Kripa Kona, Mahat Kripa Vina Kona, Karme Bhakti Nai. From Chaitanya Charitamrita, Krishna Bhakti Duri Rahu, Samsara Nasai. Unless we're under anugat and guidance of Gurudev, whatever, even bhakti activities, we could be worshipping Thakurji, Tulsi, chanting, singing bhajan, but if we're not in anugat of a bona fide guru, this is all karma. It is not bhakti. So all of these special things, you can meet bona fide guru here, you can meet bona fide Sudha Vaishnavas here, you can hear Harikatha, you can chant the holy name, and we encourage everybody to please come and become part of this temple. Become one with, right? Equal to this temple, like a family in the temple. So please come and engage in seva here and be part of this family of Sri Krishna Chaitanya Mission. Gaur Premanande. Hari Bol. Vani. మరి మన బుద్ధి మన శరీరంతో భగవంతుని సేవించవచ్చు. ఏ ప్రకారంగా బుద్ధితో మనం భగవంతుడికి సేవించాలి, ఏ ప్రకారంగా శరీరంతో మనం స్వామికి సేవించాలి, మరి ఏ ప్రకారంగా మానసికంగా మనం భగవంతుని సేవించాలి. సో ఇక్కడ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మాణించారు కాబట్టి అది అవకాశంగా తీసుకొని ఎవరికి ఏ ప్రకారంగా మానసికంగా శారీరకంగా బుద్ధిగా ఏ ప్రకారంగా భగవంతుని సేవించాలి, సేవిస్తూ ఖచ్చితంగా హరినామం చేయాలి. భగవంతుడికి అతి అద్భుతమైన సేవ అంటే హరినామము. హరినామం చేయకపోతే ఎవరు కూడాను వారు భక్తి లేదు. భక్తికి ప్రతీకమే హరినామము. ఎవరైతే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఈ నామము చేస్తారో అదే భక్తి. మరి ఎవరైతే కథ వింటారో అప్పుడు భగవంతుడి పైన ఆసక్తి కలుగుతుంది. కథ వినకుండాను మనం ఎప్పుడు భగవంతుడికి ప్యూర్ డివోషన్ ఎప్పుడు చేయలేము. వైశ్యభక్తి అవుతుంది. వైశ్యభక్తి అంటే మనకు తెలుసు, పతివ్రత నారి ఎంత పవిత్రమో వైశ్య ఎంత పవిత్రం ఉంటుంది. అలాగే మనం కృష్ణ భక్తి, ఏకాంతిక భక్తి, ఐక్యభక్తి, వన్ పాయింట్నెస్, మనం కాన్సన్ట్రేషన్ చేయలేం. ధ్యానంలో కూర్చుంటే వన్ పాయింట్నెస్ ఉండాలి. మనం తీరా విడిచిపెడితే వన్ పాయింట్నెస్ ఉండాలి. మన కాన్సన్ట్రేషన్ వన్ పాయింట్నెస్, మల్టీ పాయింట్నెస్ వస్తే మనం డిస్టర్బెన్స్ అవుతాం. ఏం చేయాలి? వన్ పాయింట్నెస్ అంటే కృష్ణ తప్ప పాయింట్ ఇంకేం ఉండకూడదు. అదే ప్యూర్ భక్తి. కృష్ణ దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఫ్యామిలీ, ఉద్యోగం, సద్యోగం అంటే ఏంటి? మల్టీ పాయింట్నెస్ అయిపోయింది. సో కృష్ణ దగ్గరికి వచ్చి ఓన్లీ కృష్ణుడే ఉండాలి. మన పాయింట్ అంతా కృష్ణుడే ఉండాలి. అదే ధ్యానం. సో విధానంగా మనం వన్ పాయింట్నెస్, మనం ఎప్పుడైతే వన్ పాయింట్నెస్ మనకు వస్తుంది, ఎప్పుడైతే మనం కథ వింటాము, ఎప్పుడైతే జపం చేస్తామో, ఎప్పుడైతే బ్రహ్మముహూర్తంలో శ్రీ మంగళారతిని అటెండ్ చేస్తామో. మంగళారతి అనేది ఇది చిన్న వస్తువు కాదు. ఆ సమయంలోని ఒక వ్యక్తి నిద్రని విడిచిపెట్టి, నిద్రాన్ని త్యాగం చేసి, భగవంతుడు నన్ను చూస్తారు, భగవంతుడు నేను చూస్తానని అన్నీ విడిచిపెట్టేసి మంగళారతి రావడం అనేది చాలా అద్భుతమైన కార్యం. ప్రభుపాదులు చెప్తున్నారు, ఖచ్చితంగా ఒక వ్యక్తి భక్తి ఉన్నదంటే దాని ఐడెంటిఫికేషన్ ఏంటంటే వాడు ఖచ్చితంగా మంగళారతికి వస్తారు. పోనీ డైలీ రాపోయినా ఒక ఫెస్టివల్ డే, ఎనీ అదర్స్ డే, ఎనీ ఒకేజన్, ఎనీ ప్రోగ్రామ్, ఇటువంటి రోజున అట్లీస్ట్ మంగళారతి రావాలి. మనం రోజు రాకపోతే, రోజు వస్తే ద బెస్ట్. కానీ ఎప్పుడు లేకపోయినా జన్మాష్టమి, రాధాష్టమి, గోపాష్టమి, ఇటువంటి సెలబ్రేషన్ డేని అట్లీస్ట్ మంగళారతి మనం ఖచ్చితంగాను అందరూ రావాలి. ఈ విధానంగాను మంగళారతి, హరికథ శ్రవణము, మరి హరినామము, మరి సేవ ఏ ప్రకారంగానో ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా. ఇక్కడ గుళ్ళని కొద్ది నీట్నెస్ లేదు, ఒక చీపురు తీసేసి మనం తుడిచేసాము. లేదు అక్కడ సేవకులు కేవలం 2-3 పూలు కూర్చున్నారు, మనం కొద్దిగా హెల్ప్ చేసేద్దాం, కొద్దిగా పూలమాలకి వచ్చి కూర్చొని ఐడియాలకి వెళ్ళడం కాదు. ఈ గుడికి నేను ఏ ప్రకారంగా సేవించగలను, అట్లీస్ట్ అక్కడ ఆకు పడి ఉన్నది ఆకు తీసి డస్ట్బిన్ వేసేద్దాం, ఏదో ఒక ప్రకారంగా సేవించాలి భగవంతుడికి. సో విధానంగా మనం సేవ, హరినామము, మరి శ్రవణము, మంగళారతి ఖచ్చితంగా ఒక వ్యక్తికి ఉంటే ఖచ్చితంగా వాడు ప్యూర్ డివోటీ అవుతాడు ఒకరోజు. సో ప్యూర్ డివోటీ చేయాలంటే, ప్యూర్ భక్తి రావాలంటే ఖచ్చితంగాను ఈ మనం మంగళారతి, కథాశ్రవణము, హరినామస్మరణము, మరి సేవ,
ఇవన్నీ ఒక గురు ఆధీనంలో చేయాలి. గురువుకి ఒక సాధారణ మనిషి అనుకోకూడదు. గురువు పైన ఎప్పుడు ఆసక్తి అవ్వకూడదు. తప్పుగా ఆసక్తి ఏ విధంగా జ్ఞాన ప్రకారంగా అవ్వాలి. గురువుకి ఏదైనా తీసుకొని అతని వల్ల నేను కృష్ణుని ప్రాప్తి అవుతాను అని ఉండాలి ఉద్దేశం. సో గురువు దగ్గర పేరు సంపాదించాలని కాదు ఉద్దేశం. గురువు దగ్గర నేను ఈ విధానంగా పేరు సంపాదిస్తాను, ఈ విధంగా కృష్ణుని పొందుతాను అని చెప్పేసి. సో గురువు ఆధీనని ఆనుగతులని మనం మంగళారతి, మరి నామము, మరి సేవ, మరి శ్రవణం ఈ విధానం చేస్తే మనం ఖచ్చితంగాను ప్యూర్ భక్తిని మనం కలుగుతుంది. మరి కృష్ణుని ఖచ్చితంగా మనం పొందుతాం. మళ్ళీ జన్మ మనకు ఉండదు. మళ్ళీ మనకి దుఃఖ సంసారం నుంచి మనం ఎప్పుడు బయటకు వస్తాం. చిన్మైన శరీరం దొరుకుతుంది. దాంట్లో ముసలితనం, రోగము, ఇంద్రియాలు, సుఖము, మరి ఆకలి ఇటువంటి ఏవి ఉండదు. అటువంటి ఒక చిన్నమైన శరీరం మనకు దొరుకుతుంది. మనం ఎప్పుడు మరి ఎవరు గర్భంలో రావు. ఈరోజు మనిషి గర్భంలో వచ్చాం కాబట్టి ఈ విధంగా కూర్చున్నాం. అదే పశువు గర్భంకి వెళ్ళిపోతే ఇక్కడ కూర్చోడానికి మనకి అవకాశం రాదు. ఈ గర్భంలో వచ్చాం కాబట్టి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతుకుతాం. నెక్స్ట్ ఇంకో గర్భంకి వెళ్ళిపోతే అదే చెట్టు గర్భంకి వెళ్ళిపోయి అనుకోండి, లేదంటే ఒక క్రోకోడైల్. ఏంటి అది క్రోకోడైల్ అంటే? మొసలి. 500 years మీరు అక్కడ ఉండాల్సిందే. ఆ యూనిలో 500 years మీరు ఉండాలి. ఒక మర్రి చెట్టుగా పుట్టారనుకోండి 1000 సంవత్సరాలు ఉండాలి. సో అందుకే ఇటువంటి జన్మం మనకి వద్దు. ఏ జన్మం కావాలి? ఈ జన్మం త్రాగి అయిపోయి చిన్మైన శరీరం గురించి మనం చెప్తున్నాం. ఇది టాప్ మోస్ట్ నాలెడ్జ్. కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ టాప్ మోస్ట్ నాలెడ్జ్. దీనికంటే అతి ఉత్తమమైన నాలెడ్జ్ ఏది లేదు. సో సుప్రీం నాలెడ్జ్. సో ఈ నాలెడ్జ్ని ఎవరు యాక్సెప్ట్ చేయగలరు? ఎవరైతే రెగ్యులేటింగ్, చాంటింగ్, హియరింగ్, మంగళారతి అండ్ సేవ అది ఆధీనంలో, గురువు ఆధీనం. సో అందరూ ప్యూర్ భక్తి అందరికీ రావాలి. మరి జన్మముట్టి నుంచి త్రాగి అవ్వాలి. ఈ శరీరం కన్నాను ఒక దివ్యమైన శరీరం పొందాలి. కానీ మనం అధోగతి చెందకూడదు. ఒక వ్యక్తి చిన్న కుటీరంలో ఉన్నారు. కుటీరం అంటే ఏంటి? ఒక గడ్డిల్లు. ఏమంటారు గడ్డిల్లుకి? పాకలో ఉన్నారు. పాక నుంచి అట్లీస్ట్ ఒక టిన్ షెడ్ ఇంటికి వెళ్ళాలో, లేదంటే ఒక స్లాబ్ షెడ్కి వెళ్ళాలో, లేదంటే 2 floor బిల్డింగ్, 3 floor బిల్డింగ్, 4 floor బిల్డింగ్ వెళ్తే ఆడికి ఆనందం ఇస్తుంది. కానీ ఏమంటుందంటే ఆ పాక నుంచి రోడ్డు మీదకి వెళ్ళిపోతే ఈ రోడ్డు పాలైపోయాడు, ఈ పాక కూడా లేదు, అమ్మేసాడు పాక అనుకోండి. పాక అమ్మేశాడు, లేదు తనఖా పెట్టేసాడు. ఆడ పరిస్థితి ఏంటి? అది వాస్తవమైన సుఖమా? అలాగే మన శరీరానికి తాకన పెట్టకూడదు. ఈ ఇంద్రియ సుఖం గురించి తాకా పెట్టకూడదు. మనం చేసింది అదే ప్రతిరోజు. ఈ ఇంద్రియ సుఖం గురించి, శారీరక సుఖం గురించి మన శరీరానికి తాకం పెట్టేసాం. అంటే తాకం అంటే ఇంకోటి ఏం చెప్పాలి? ఇంకోటి మార్టగేజ్. చూసారా, మనం బంగారం పెట్టి డబ్బులు తీసుకొస్తున్నాం. అలాగే ఈ శరీరానికి ఇన్వెస్ట్మెంట్ చేసి, ఎక్స్పెండ్ చేసి మనం సుఖం పొందుతున్నాం అంతే. కానీ దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి? ఆ డబ్బుకి ఒక బిల్డింగ్ కొనుక్కున్నట్టుగా, ఆ డబ్బుకి 2 floors 3 floors కట్టుకున్నట్టుగా ఉండాలి. కానీ రోడ్డు పాలన్నట్టుగా మనం ఎప్పుడు ఉండాలి చేయకూడదు. సో ఈ శరీరానికి ఈ విధానంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దివ్యమైన శరీరం పొందాలి. జై శ్రీ గోనితాయ్కి, రాధా గోకులానంద జీకి, జై శ్రీ ప్రహ్లాద్ మహారాజ్కి, భగవానికి, జై శ్రీ కృష్ణ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి. Many thanks to everyone for sitting very patiently for so long and hearing Harikatha. Dandavad Pranam. Yes, last class Bhagavad Gita quiz competition lani. O Ramakrishna. Everyone unnara? Very good. So atana quiz competition 10 questions with 10 answers correct ga itti